వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమ ఆసియాలో అసలు ఏం జరుగుతోంది? దశాబ్ద కాలంగా ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ రెండు దేశాల మధ్య ఒక్కసారిగా యుద్ధ వాతావరణం ఎందుకు రేగింది? నిప్పు పెట్టింది మీరే, ఆర్పాల్సింది మీరే అంటూ సౌదీ యువరాజు ఎంబీఎస్ అగ్రరాజ్యానికి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అమెరికా సైనిక స్థావరాలకే తాళాలు వేసేంతగా సౌదీని అంతగా రగిల్చిన ఆ రసవత్తర పరిణామాలేంటి? ట్రంప్ వ్యూహాలను తిప్పికొడుతూ మిడిల్ ఈస్ట్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ఆసియా రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతటి పెను సంచలనం నమోదవుతోంది. అగ్రరాజ్యం అమెరికాకు గల్ఫ్ గడ్డపై ఊహించని రీతిలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిప్పు పెట్టింది మీరే, ఆర్పాల్సింది మీరే అంటూ సౌదీ అరేబియా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అమెరికా సైనిక స్థావరాలకే నేరుగా తాళాలు వేసి రియాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక దొబ్బేయండి అంటూ గల్ఫ్ దేశాలు అగ్రరాజ్యానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాయి. వైట్ హౌస్ కు వణుకు పుట్టిస్తూ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర మౌనం వహిస్తున్నారు. ఎంబీఎస్ వ్యూహాత్మక మౌనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కు నిద్ర లేకుండా చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో అగ్రరాజ్యానికి ఎదురు తిరుగుతున్న శక్తులు రోజురోజుకు బలపడుతున్నాయి. ట్రంప్ పలకతో ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల భద్రతా బంధం కాస్త ముక్కలైంది. అమెరికా ఇచ్చే భద్రతా హామీల అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది. గల్ఫ్ దేశాల వ్యూహాత్మక అడుగులతో అమెరికా అధ్యక్షుడు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పై గల్ఫ్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తిరగబడుతున్నట్లు స్పష్టమవుతోంది. సౌదీ అరేబియాతో డొనాల్డ్ ట్రంప్ నడిపిన సుదీర్ఘ కాలపు బంధం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ గడ్డ నుంచి ట్రంప్ సేనలు పూర్తిగా తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామాలతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలు ఉత్కంఠంగా మారాయి. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ట్రంప్ కు పరిస్థితులు ఏమాత్రం సజావుగా సాగడం లేదు. అంతర్జాతీయ వేదికలపై ఎంబీఎస్ ను పదే పదే ఎగతాళి చేస్తూ ట్రంప్ మాట్లాడటం వివాదానికి కారణమైంది. అయితే ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రియాద్ ఏమాత్రం స్పందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సౌదీ ప్రదర్శించిన ఈ తీవ్ర నిర్లక్ష్యం అమెరికా అధ్యక్షుడికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. తన కోపాన్ని ప్రదర్శిస్తూ సౌదీలోని 2300 మంది ట్రూప్స్ ను వెనక్కి పిలవాలని ట్రంప్ ప్లాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థితిగతులను మారుస్తున్నామంటూ అమెరికా దీనికి కొత్త కలరిగిస్తోంది. సౌదీ యువరాజుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సౌదీ ఎయిర్ బేస్ లను అమెరికా వాడకుండా అడ్డుకట్టె వేసి ఎంబీఎస్ షాక్ ఇచ్చారు. సౌదీలో ఎయిర్ బేస్ లను వాడే హక్కు తమకు మాత్రమే ఉందంటూ ట్రంప్ వాదిస్తున్నారు. ఎంబీఎస్ కు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇరాన్ పై ట్రంప్ యుద్ధాన్ని ముందుకు నెట్టారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్ జరిపిన దాడులతో సౌదీ విమానాశ్రయాలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద సౌదీ క్రూడ్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సౌదీ అరేబియాకు ఏకంగా $13,000 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ తీవ్ర నష్టంతో నిప్పు పెట్టింది మీరేనని, దాన్ని ఆర్పాల్సింది మీరేనంటూ ఎంబీఎస్ తెగేసి చెప్పారు. పశ్చిమాసియాలో రేగిన ఈ యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికాదేనని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. గతంలో ఉన్న అత్యుత్తమ ఎంబీఎస్ బంధంపై ట్రంప్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. సౌదీ నుంచి సైన్యం, ఎయిర్ డిఫెన్స్, ఫైటర్ జెట్లను వెనక్కి రప్పించాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. కానీ తమ ఎయిర్ బేస్ల వినియోగానికి సౌదీ పూర్తిగా నిరాకరిస్తూ గట్టి నిర్ణయం తీసుకుంది. మొదటిసారి సౌదీ గడ్డపై అమెరికా సైనిక ఉనికికి తీవ్రమైన గండం పొంచి ఉంది. ఒకప్పుడు ఇష్టమైన గల్ఫ్ రాజు నుంచి నో అన్న మాట రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఒక్క తిరస్కరణతో ట్రంప్ నిర్మించుకున్న దౌత్య సంబంధాలన్నీ గాల్లో కలిసిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వారం రోజుల క్రితం అమెరికా ప్రతినిధి రూబియో గల్ఫ్ పర్యటనకు వెళ్లారు. గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చే భద్రతా హామీపై రూబియో ప్రత్యేకంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రూబియోను కలవడానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రత్యేకంగా బహ్రెయిన్ కు వెళ్లడం గమనార్హం. భద్రతా నెపంతో సౌదీని పూర్తిగా లొంగదీసుకోవచ్చని ట్రంప్ గట్టిగా భావించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో కేవలం 2300 మంది అమెరికా సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ రియాద్ గుండానే అమెరికాకు సంబంధించిన పూర్తి లాజిస్టికల్ నెట్వర్క్ సాగుతోంది. సౌదీ గనుక అమెరికా కూటమి నుంచి తప్పుకుంటే ఇతర గల్ఫ్
గల్ఫ్ దేశాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ దేశాలు కూడా తమ వైఖరిని స్పష్టంగా తెగేసి చెప్పాయి. అయినప్పటికీ సౌదీకి అసలైన బాస్ ఎవరో చూపించాలని ట్రంప్ తీవ్రంగా ఆరాటపడుతూ ఉన్నారు. కానీ ఊహించని విధంగా అమెరికాకు గల్ఫ్ దేశాల నుంచి ఎగ్జిట్ నోటీసులు అందుతున్నాయి. సౌదీ అరేబియాను లొంగదీసుకోవాలన్న ట్రంప్ వ్యూహం ఇప్పుడు పూర్తిగా బెడిసికొట్టింది. సొంత ప్రయోజనాల కోసం అమెరికా సైనిక బేస్లకు గల్ఫ్ దేశాలు తాళాలు వేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పూర్తిగా ఒంటరయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో సరికొత్త రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతూ ఉన్నాయి. నిప్పు పెట్టింది మీరే, ఆర్పాల్సింది మీరే అంటూ సౌదీ గట్టిగా నిలదీస్తోంది. అమెరికా బేస్లకే తాళాలు వేసిన సౌదీ ఇక మీ దారి మీరు చూసుకోండి అని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల గడ్డపై సౌదీ వర్సెస్ అమెరికా ముఖాముఖి పోరాటం మొదలైంది. వైట్ హౌస్ పాలకులకు వణుకు పుట్టిస్తూ ఎంబీఎస్ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు. అగ్రరాజ్యానికి మునుపెన్నడూ లేని విధంగా మిడిల్ ఈస్ట్ దేశాలు ఎదురు తిరుగుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల పాత భద్రతా బంధం ముక్కలైంది. అమెరికా ఇచ్చే అంతర్జాతీయ భద్రతా హామీల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. గల్ఫ్ దేశాల వ్యూహాత్మక నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు పూర్తిగా ఒంటరవుతున్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద పోకడలపై గల్ఫ్ దేశాలన్నీ ఏకమై తిరగబడుతున్నట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాతో డొనాల్డ్ ట్రంప్ నడిపిన స్నేహ బంధం ముగిసినట్లేనని అర్థమవుతోంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ట్రంప్ సేనలు తప్పుకోక తప్పని పరిస్థితులు సృష్టించబడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఉమ్మడి వ్యూహాలు ఇప్పుడు ఉత్కంఠంగా మారాయి. సౌదీలోని వందల మంది ట్రూప్స్ ను వెనక్కి పిలవాలని ట్రంప్ ప్లాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థితిగతులను మారుస్తున్నామంటూ అమెరికా కలరింగ్ ఇస్తోంది. సౌదీ ఎయిర్ బేస్లను అమెరికా వాడకుండా అడ్డుకట్ట వేసి సౌదీ తన పవర్ చూపించింది. సౌదీలో ఎయిర్ బేస్లను వాడే హక్కు తమకు ఉందంటూ ట్రంప్ ఇంకా వాదిస్తూ ఉన్నారు. ఇరాన్ దాడులతో మూతపడిన సౌదీ విమానాశ్రయాల నష్టానికి అమెరికాయే కారణమని సౌదీ నమ్ముతోంది. ఇరాన్ యుద్ధంతో సౌదీకి $13,000 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత అమెరికాదేనని క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ స్పష్టం చేశారు. అమెరికా సైన్యం, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గల్ఫ్ నుంచి వెనక్కి వెళ్లక తప్పడం లేదు. మొత్తానికి అమెరికా అహేతుక పోకడలకు గల్ఫ్ గడ్డపై గట్టి బ్రేకులు పడ్డాయి. బాస్ ఎవరో చూపిస్తామన్న ట్రంప్ పంతం కాస్త ఇప్పుడు రివర్స్ కొట్టి అమెరికా ఉనికికే ముప్పు తెచ్చింది. మరి సౌదీ అరేబియా విసిరిన ఈ సవాల్ను అగ్రరాజ్యం ఎలా తట్టుకుంటుంది? గల్ఫ్ దేశాల వ్యూహాత్మక దెబ్బకు వైట్ హౌస్ ఎలాంటి ఎదురుదాడికి దిగుతుంది? ఈ ఆధిపత్య పోరు పశ్చిమాసియాను ఎలాంటి మలుపులు తిప్పబోతోందో వేచి చూడాలి.